జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంక ఇవాళ మనం వచ్చేసి ఇంకో స్టోర్కి అయితే వచ్చేసాం గణేష్ విగ్రహాలు చూడడానికి. ఇక్కడ చూడండి ఎన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయో, పైగా ఎంతెంత హైట్ ఉన్నాయో. ఇవి వచ్చేసి అన్నీ ఒకటి డిజైన్లో ఉన్నాయి. ఈ ర్యాక్ మొత్తం అదే, ఈ వరుస మొత్తం సిట్టింగ్ గణేష్లే చూడండి, ఒకటి టైప్లో ఉన్నాయి. మళ్ళీ అది ఆ సైడ్ వేరే లైన్, అవి వేరే. ఇవి వచ్చేసి మ్యాక్సిమం 15 feet పైన ఉంటాయి ఒక గణేష్ విగ్రహం వచ్చేసి. ఇవన్నీ సిట్టింగ్ గణేష్లో. అటు సైడ్ వెళ్తే మనకు మళ్ళీ వేరే డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ఈ గణేష్ విగ్రహాలు చూసేసి మనం అటు సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫెస్టివల్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నిదానంగా పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణేష్ ఐడియాలు అయితే అప్పుడే బుక్ అయిపోయింది. ఇంకా చూసినట్లయితే మీరు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ బుక్ కూడా రాశాడు, బుకింగ్ అయిపోయినట్టు. గణేష్ విగ్రహం పూలదండ వేశారు. అదే మా సైడ్ అయితే గణేష్ విగ్రహం బుక్ అయిపోతానే ఫేస్కి ఒక క్లాత్ లాగా లేదా పేపర్ కడతారు. ఇంకా ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి కట్టలేదు అనుకుంటా, మ్యాక్సిమం అయిపోయినా కడతారు. అలా ఎందుకు కడతారంటే గణేష్ విగ్రహానికి దిష్టి తగలద్దని కడతారంట. వేరే రో ఉంది, ఈ రోలో చూద్దాం గణేష్ విగ్రహాలు వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేష్ సిట్టింగ్ గణేష్ ఒక పెద్ద పీట మీద కూర్చొని 6 చేతులతో 3 ఫేసెస్ అంటే 3 ఫేసెస్తో గణేష్ విగ్రహం అయితే ఉంది. దాని పక్కన చూస్తే ఇక్కడ ఈ గణేష్ విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. కొంచెం ఇంకా టచ్అప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా గణేషుడు ఒక పెద్ద పీట మీద కూర్చొని 4 చేతులు పెద్ద కిరీటంతో ఉన్నారు. ఇంక ఇవి వచ్చేసి గణేష్ సిట్టింగ్ గణేష్ ఇక్కడ కూడా, కానీ పెయింటింగ్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ కలర్ పెయింటింగ్ చాలా తక్కువ విగ్రహాలకైతే రేర్, అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఈ రెండు సేమ్ ఒకటే విధంగా తయారు చేశారు. పెయింటింగ్ కూడా అలాగే, ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది ఈ గణేష్ ఐడియల్స్కి వచ్చేసి. ఇంకా మీరు మనకి ఈ షాప్లో మోస్ట్ డిఫరెంట్ గణేష్ ఐడియల్స్ అయితే ఇవే చూడండి. ఫస్ట్ వచ్చేసి నరసింహస్వామి, పైన గణేషుడు, కింద ఆ సన్నివేశం మీలో ఎంతమందికి గుర్తుంది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించేది, పొట్ట చీల్చి పేగులు తీస్తారు కదా ఆ సన్నివేశం, పైన గణేష్ మహారాజ్. ఇంకా ఇది వచ్చేసి ఇది మ్యాక్సిమం ఎవరు కనుక్కోలేరు, మాకు కూడా తెలియదు, అన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఆ పైన వచ్చేసి గణేష్ మహారాజ్ అన్నారు కదా, ఆయన కృష్ణుని వల్లే. కింద వచ్చేసి కంసుడు అంట, కంసుడికి 6 pack ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ కిतना ఫీట్ అయ్యి భాయ్? 18 feet. ఏ 18, 90, 20. ఓకే. ఈ విగ్రహం ఈ గణేష్ వచ్చేసి 18 feet, ఇది కూడా 18 feet అంట. ఇది వచ్చేసి కింద వరాహమూర్తి, పైన భూమి, ఆ పైన గణేష్ ఉన్నాడు కదా, ఇది వచ్చేసి మనకు 20 feet గణేష్ అంట. ఇంకా అటు సైడ్ స్టాండింగ్ గణేష్ ఉన్నాడు, అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టాండింగ్ గణేష్. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏదో వర్క్ జరుగుతున్నట్లుంది, ఇంకా కంప్లీట్ కాలే. కంప్లీట్ అయితే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది. ఇంక ఇక్కడ చూడండి హనుమంతుడు రాముల వారి స్వామిని భుజాల మీద మోసుకెళ్తాడు కదా, ఆ టైప్లో హనుమంతుడు, పైన గణేషుడు మోసుకెళ్తాడన్నట్టు. ఇంకా మనం ఈ లాస్ట్కి వస్తే ఇక్కడ గరుడు పైన గణేషుడు, గరుడు పైన స్వారీ చేస్తున్నట్లు గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. ఇంక ఇవి వచ్చేసి సిట్టింగ్ గణేష్లు. అటు సైడ్ చూడండి, పైన ప్లాస్టిక్ పైప్ పెట్టారు కదా, అంటే వాటి మధ్యలో త్రిశూలము ఇంకోటి ఏదైనా పెట్టడానికి అలాగే పెట్టారు. ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఫెస్టివల్కి చాలా టైం ఉంది కాబట్టి. అలాగే మీరు కొద్దిగా రైట్ సైడ్ చూసుకుంటే ఇది చూడండి, ఈ గణేష్ ఐడియల్ కూడా ఐడియల్స్ ఏమో, కానీ పెయింటింగ్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇంకా మీరు ఇక్కడ చూసిన వాటిలో మీకు ఏ గణేష్ ఐడియల్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ గణేష్ విగ్రహాలు వచ్చేసి ఆల్రెడీ పెయింటింగ్ అయిపోయింది, బుకింగ్ కూడా అయిపోయాయి. దీని హైట్ వచ్చేసి 10 feet అలా ఉంటుంది. దీనికి కొద్దిగా వర్క్ ఉంది, కానీ ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఈ గణేష్ విగ్రహం టోటల్లీ మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కింద పంచ చూడండి. మీరు మామూలుగా అయితే కొన్ని విగ్రహాలకు ఏం చేస్తారంటే ఆ విగ్రహంలోనే ఒక డిజైన్ లాగా ఏర్పాటు చేసి దాన్నే పంచలాగా పెడతారు, కానీ వీళ్ళు అలా కాదు, సపరేట్ ఒక పంచ క్లాత్ అలాగే కండువా తెచ్చి బాగా డెకరేట్ చేస్తారు. ఇవన్నీ సరే కానీ ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పిపోయా అంటారా, ఇంకా వెయిట్ చేయండి, అడ్రస్ కూడా చెప్పేస్తాను. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి లక్ష్మీగూడ వైన్ షాప్ పక్కనే జాలపల్లి రోడ్, శ్రీ గణేష్ ఆర్ట్స్.